మాళవిక మహల్ ఎపిసోడ్ 9. జరిగిన కథ. మాళవిక మహల్లో హత్య జరగడంతో మహల్ దగ్గర కనకాచలం, గోవిందు కాపలాగా ఉంటారు. అర్ధరాత్రి సమయంలో మహల్ నుండి శబ్దాలు రావటంతో గోవిందు గన్ బయటికి తీస్తాడు. అది చూసి కనకాచలం కంగారు పడతాడు. తర్వాత ఏం జరిగిందో వినండి. భయంతో వణికిపోతున్న కనకాచలంను చూసిన గోవిందు నవ్వుతూ, భయపడకండి కనకాచలం గారు, మిమ్మల్నేం చేయను. తాయెత్తు మానసిక ధైర్యం కోసమైతే ఇది ఆత్మరక్షణ కోసం అంటూ కనకాచలానికి మాత్రమే వినపడేలా మెల్లగా మాట్లాడి తిరిగి మహల్ వైపుకు వెళ్ళాడు. అంతకంతకు లోపల శబ్దాలు పెరిగిపోతున్నాయి. తలుపు దగ్గరికి వెళ్ళి జేబులోంచి మారుతాళం చెవులు తీసి కొద్దిసేపు ప్రయత్నించిన తర్వాత తలుపు తెరవగలిగాడు గోవిందు. తలుపు మెల్లగా లోపలకు తోసి చప్పుడు చేయకుండా లోపలికి అడుగుపెట్టిన గోవిందు తలుపులు రెండూ దగ్గరగా మూశాడు. కొద్దిసేపటికి ఆ చీకటికి అలవాటు పడ్డాయి అతని కళ్ళు. శబ్దం కాకుండా మెట్లెక్కి పైకెళ్లాడు. ఓ చేత్తో రివాల్వర్ పట్టుకొని శబ్దాలు వినిపిస్తున్న గదివైపుకు నడిచాడు. తలుపులు విరిగిపడి ఉన్న గది పక్క గదిలోంచి వస్తున్నాయా శబ్దాలు. ఆ గదికి ఉన్న కిటికీలోంచి లోపలికి చూడటానికి ప్రయత్నించాడు. లోపల ఏమీ కనిపించడం లేదు, కానీ అక్కడ అయ్యే చప్పుడికి చెవులు పగిలిపోతున్నాయి. తలుపు మీద చేయి వేయబోయాడు గోవిందు. ఆలోగానే ఆ తలుపు తెరుచుకుంది. అది చూసి చీకట్లో నక్కాడు. ఆ గదిలోంచి ఇద్దరు వ్యక్తులు బయటికి వచ్చి మరో పక్క ఉన్న గదివైపు నడిచారు. చీకట్లో వాళ్ళిద్దరినీ నీడలా అనుసరించి ఆ గదిలో జొరబడ్డాడు గోవిందు. తమ వెంట తెచ్చిన పనిముట్లు కింద పెట్టి ఇద్దరూ గదిలో చెరో మూలకు చేరి గోడలు తడుముతున్నారు. వాళ్ల చేతిలో చిన్న టార్చ్ లైట్లున్నాయి. అనుమానం వచ్చిన చోట సుత్తితో కొట్టి చూస్తున్నారు. బహుశా ఎక్కడైనా రహస్య అరలు ఉన్నాయేమో చూస్తున్నారు కాబోలనుకున్నాడు గోవిందు. అలా చుట్టూ తిరిగి తన దగ్గరికి వస్తే దొరికిపోతానని ఊపిరి బిగబట్టి మెల్లమెల్లగా కదిలి గోడని ఆధారం చేసుకుని వెనక వైపునున్న గదిలోకి ప్రవేశించాడు గోవిందు. అరగంట సేపు ముందు గది సోదా చేసి వెనుక గదిలోకి వాళ్ళు ప్రవేశించడంతో ఇక తను దొరికిపోవడం ఖాయమనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో గోవిందు వైపు టార్చ్ లైట్ తిప్పిన ఆ అగంతకుడు ఉలిక్కిపడ్డాడు. ఏయ్, ఎవరు నువ్వు అని అరిచాడు. చీకట్లో ప్రతిధ్వనించిందా కేక. రెండో వ్యక్తి కూడా అలర్ట్ అయ్యాడు. ఇద్దరు గోవిందు వైపు దూసుకొచ్చారు. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న గోవిందు వెంటనే తేరుకున్నాడు. ఇద్దరినీ దగ్గరకు రానిచ్చి ఒకణ్ణి కాలితో బలంగా ఒక తన్ను తన్నాడు. అదే సమయంలో రెండో వాడి తల మీద ఒక్కటిచ్చాడు. అనుకోకుండా జరిగిన దాడికి ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి కింద పడ్డారు. వాళ్ళ చేతిలోని టార్చ్ లైట్లు జారిపడ్డాయి. అయినా వెంటనే లేచి ఇద్దరూ కలిసికట్టుగా ఒకేసారి గోవిందు మీద పడ్డారు. వాళ్ళ ఎత్తు గోవిందు ముందుగానే ఊహించడం వల్ల రివాల్వర్ జేబులో పెట్టేసుకుని వాళ్ళిద్దరినీ ఒక్క దెబ్బతో మట్టి కరిపించాడు. కీచుమంటూ అరుస్తూ నేల కూలారిద్దరు. వాళ్ళు తిరిగి లేవకముందే చెరో 2 దెబ్బలు వేసేసరికి కిక్కురు మనకుండా స్పృహ తప్పి పడిపోయారు. మరో గంట వరకు వాళ్ళు లేచే ఆస్కారం లేదని మనసులో అనుకొని ఇద్దరినీ బరబరా బయటకు ఈడ్చుకెళ్లాడు. వాళ్ళిద్దరి జేబులు వెతికి రివాల్వర్, చాకులు తన జేబులో పెట్టేసుకున్నాడు. వసారాలో వాళ్లను పడేసి మెట్ల కిందనున్న తమ సామాన్లు వెతికి ప్లాస్టిక్ తాళ్లు తీసి వాళ్ళిద్దరినీ కట్టిపడేసి చేతులు దులుపుకున్నాడు. వాళ్ళిద్దరినీ అక్కడే వదిలేసి తిరిగి ఆ గదిలోకి వెళ్ళాడు. కింద పడి ఉన్న టార్చ్ లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. దాన్ని చేతిలోకి తీసుకొని ఆ గది నలుమూలలా పరిశీలించాడు. ముందు గది వాళ్ళెలాగూ బాగా చూశారు కాబట్టి లోపల గదిలోకెళ్ళి గోడలన్నీ తడిపి చూశాడు. బాత్రూంలో కూడా టార్చ్ లైట్ వేసి పరీక్షగా చూశాడు. ఆ తర్వాత పక్క గది తలుపు వద్ద ఆగాడు. జేబులోంచి తాళాల గుత్తి తీసి కొద్దిసేపు ప్రయత్నించి తలుపు తెరిచి మొత్తం అంతా చూశాడు. అలాగే మిగిలిన గదులన్నీ కూడా తెరిచి చూశాడు. మధ్యన ఉన్న గదిలో గోడని తడుముతూ ఓ చోట ఆగిపోయాడు. గోడ రంగులో కలిసిపోయి ఉన్న వేలితో తట్టేసరికి అక్కడొక కలపతో చేసిన తలుపు ఉన్నట్లు తోచింది గోవిందుకి. చేతికి గోడ రంగులోనే కలిసిపోయి ఉన్న చిన్న బొడిపెలాంటి మీట తగిలింది. జాగ్రత్తగా దాన్ని నొక్కాడు. మరుక్షణం ఆశ్చర్యం కలిగించే విధంగా అక్కడొక తలుపు తెరుచుకుంది. చీకటిగా ఉంది లోపలంతా. లోపల మరో రహస్య గది కనిపించింది. అందులో బోలెడన్ని అలమారాలున్నాయి. ఒక అలమర కొద్దిగా కష్టపడి తెరిచాడు. అందులో ఉన్న వస్తువులను చూసి అతని కళ్ళు చెదిరిపోయాయి. అలాగే ఒక్కొక్క అలమర తెరిచి అందులో ఉన్న వస్తువులను చూసిన గోవిందుకి మతిపోయింది. ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు. అయితే ఇందుకోసం అన్నమాట మాళవిక మహల్ మీద అంతమంది కళ్ళు పడ్డాయి అనుకున్నాడు. అలమారాలన్నీ మళ్లీ మూసి పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్ళాడు.
ఆ గదిలో కూడా రహస్య మీట, లోపల అలమారాల నిండా ఉన్న వస్తువులు చూసి మళ్లీ తలుపులన్నీ మూసి బయట తాళాలు యథావిధిగా వేసి వసారాలోకి వచ్చాడు. ఇంకా ఆ ఆగంతకులిద్దరూ స్పృహలోకి రాలేదు. మెట్లు దిగి బయటకు వచ్చాడు గోవిందు. చీకట్లో తలుపు తెరుచుకొని తిన్నగా తన వైపుకు వస్తున్న ఆకారాన్ని చూసి హఠాత్తుగా పోల్చుకోలేక కెవ్వున కేకేశాడు కనకాచలం. భయంతో వణికిపోసాగాడు. నేనేనండి కనకాచలం గారు, గోవిందుని, దయ్యాన్ని కాదు అన్నాడు గోవిందు నవ్వుతూ. అప్పటి వరకు భయంతో బిగుసుకుపోయి కూర్చున్న కనకాచలంకి గోవిందుని చూడగానే ధైర్యం తిరిగొచ్చింది. లోపల నుండి కేకలు వినిపించేసరికి నీకేమైందో అనుకున్నా. అయినా మన పని బయట కాపలా మాత్రమే కదా, ఎందుకంత ధైర్యం చేసి వెళ్ళావు? నీకసలు భయమే లేదా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. నాకేం భయం లేదు, తావీజు ఉంది కదా అని అన్నట్లు లోపల ఇద్దరు మన అతిథులున్నారు, వాళ్ళకి కూడా తావీజు కట్టాలి, లేకపోతే వాళ్ల మీద దయ్యాలు దాడి చేసినా చేయవచ్చు అంటూ వెనుదిరగబోయాడు గోవిందు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఏమైనా న్యాయంగా ఉందా? దీనంగా అన్నాడు కనకాచలం. సరే పదండి లోపలికి అని కనకాచలం జబ్బ పట్టుకుని ముందుకు తోసి వద్దంటున్నా వినిపించుకోకుండా బంగ్లాలోకి లాక్కెళ్లాడు. అప్పుడే కొద్దిగా కదులుతున్న వాళ్ళిద్దరి జబ్బలకి తాయెత్తులు కట్టాడు గోవిందు. చూశారా కనకాచలం గారు, దయ్యాలు కారు వీళ్ళు, దొంగలే అన్నాడు టార్చ్ లైట్ వాళ్ల మొహాలపై వేసి. అలాంటి వాతావరణంలో కూడా గోవిందు వేసిన జోకుకి నవ్వక తప్పింది కాదు కనకాచలంకి. అయితే టార్చ్ లైట్ వెలుగులో వాళ్ల మొహాలు చూసిన కనకాచలం ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. గంగారాం, రంగా అప్రయత్నంగా కనకాచలం నోటి నుండి వెలువడింది. వీళ్ళు మీకు బాగా తెలుసా అడిగాడు గోవిందు. తెలియకేం, వీళ్ళిద్దరూ తోడు దొంగలు అన్నాడు కనకాచలం. వాళ్ళిద్దరూ కదులుతుండటం చూసి కనకాచలం గారు, వాళ్ళెలాగూ తప్పించుకుపోలేరు, బాగా కట్టేశాను, పదండి బయటకు వెళ్ళి ఇన్స్పెక్టర్ సాబ్కి ఫోన్ చేసి విషయం చెప్పండి అన్నాడు గోవిందు మెట్లు దిగి బయటికి వస్తూ. కనకాచలం కూడా గోవిందు వెనకే నడిచాడు. హఠాత్తుగా మెలకు వచ్చి భార్గవ టైం చూసుకున్నాడు. 7 గంటలు దాటింది. క్రితం రాత్రి అలసట వల్ల రాత్రంతా బాగా నిద్రపట్టింది. పక్కన భావన కనబడకపోయేసరికి బాత్రూంకి వెళ్ళి ఉంటుందనుకున్నాడు. కానీ ఎంతసేపటికి ఆమె రాకపోయేసరికి బాత్రూం వద్ద నిలబడి భావన, భావన అని పిలిచాడు. లోపల నుండి ఎలాంటి జవాబు రాకపోవడంతో తలుపు తట్టాడు. వెంటనే తెరుచుకుంది. కానీ లోపల భావన లేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా అనుకుని రూమ్ బయటకు వచ్చాడు. ఆమె ఎక్కడా కనపడకపోవడంతో ఆందోళన చెందాడు. ఆమె కోసం హోటల్ పరిసరాలన్నీ వెతికి బయట ఉన్న హోటల్ సిబ్బందిని అడిగి ఏమీ తెలియకపోవడంతో రూమ్కి తిరిగొచ్చాడు. తన వెంట తీసుకెళ్ళిందేమో ఆమె ఫోన్ ఎక్కడా కనపడలేదు. భావన ఫోన్కి రింగ్ చేశాడు. స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏం చేయాలో ఓ క్షణం తోచలేదు అతనికి. ఆమెనెవరైనా కిడ్నాప్ చేశారా? తమ రూమ్ వద్ద ఆ రోజు తచ్చడైన వ్యక్తులు గుర్తుకొచ్చారు. వాళ్ళు గాని భావనని కిడ్నాప్ చేశారా? ఆ ఆలోచనకే చలించిపోయాడు భార్గవ. మాళవిక మహల్ కొన్న దగ్గర నుండి జరుగుతున్న వింత వింత సంఘటనలతో మెదడు మొద్దు బారిపోయిన అతనికి ఇన్స్పెక్టర్ రాజేంద్ర గుర్తుకొచ్చాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఇన్స్పెక్టర్ రాజేంద్రకి ఫోన్ చేశాడు. మాళవిక మహల్లో ఉన్న దొంగలను పంపింది ఎవరు? అసలు హోటల్ రూమ్లో ఉండాల్సిన భావన ఏమైనట్టు? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి మాళవిక మహల్ మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.